సంజ లే 2 ఇడ్లీ తినేసి టాబ్లెట్ వేసి తగ్గిపోద్ది. వద్దు రాజు, ఓపిక లేదు. అబ్బా ఇడ్లీ తింటేనే కదా ఓపిక వస్తుంది. సరే పైకిలే, నేను తినిపిస్తాను లే. వద్దు రాజు, హాస్పిటల్కి వెళ్దామా? అబ్బా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఓపిక కావాలి కదా, తిను. అమ్మగారు ఏమైంది? ఇటు సవల్లాగా పడుకున్నారు. వసే చారు, అంత మాట అనేసావేంటి? నన్ను అప్పుడే చంపేసావా చారు? అంటే అమ్మగారు అది ఫ్లోలో. అంటే ఫ్లోలో అమ్మగారిని చంపేద్దాం అనుకుంటున్నావా? చీ ఆపండి సార్, నేను ఒక్కసారి అన్నాను, మీరు 10 సార్లు నిజంగానే చంపేసేలాగున్నారు. కొంపదీసి మీకు అలాంటి ఐడియాలు ఏమైనా ఉన్నాయా? సంజయ్ నువ్వాగు. చారు మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టడానికి వచ్చా కదా. ఎంత మాట అన్నారు సార్. ఈ చేతులతో జంటలకి వంట చేసి పెట్టడమే కానీ ఏనాడు వాళ్ళ కాపురాల్లో మంటలు పెట్టడం తెలియని అమాయకురాలు సార్ ఈ చారు. అబ్బో అయినా అమ్మగారు వచ్చిన చిన్నపాటి జ్వరానికి ఎందుకు ఇట్లా మంచాన్ని పడ్డారు? వచ్చిన టాబ్లెట్ వేసుకుంటే అయిపోయేదిగా. నువ్వన్నట్టే నైట్ టాబ్లెట్ వేసుకున్నా చారు, కానీ తగ్గలేదు. ఒకటంటే ఒకటి కాదమ్మగారు, ఓ 2-3 వేసుకోవాలి. మీ అమ్మగారికి టాబ్లెట్ అంటే ఎలర్జీ చారు. అదేంటమ్మగారు, ఎలర్జీ వచ్చిన టాబ్లెట్ వేసుకోవాల్సింది ఏంటో. చారు నేను చెప్తూనే ఉన్నాను, ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఈవినింగ్ కల్లా సెట్ అయిపోదని, కానీ వినట్లేదు. హాస్పిటల్కి పోదామంటుంది మీ అమ్మగారు. అంతకంటే ఖర్చు పెట్టారు. నువ్వు వరిచిన అరుపుకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ పేషెంట్ కూడా పారిపోయి ఉన్నారు తెలుసా? లేకపోతే ఏంటి సార్, హాస్పిటల్ అంటే ఊరకనే ఉందా? మనం ప్రాణాలు కాపాడుకుందాం అని పోతాం, ఆ డాక్టర్ని కలిసేసరికి ప్రాణాలు ఉంటాయా పోతాయా అనేలాగా అవుతాం. ఏదేదో చెప్పి భయపడతావేంటి చారు? నేను చెప్పే మాటలకు భయమే పుడుతుంది, మీరు హాస్పిటల్కి పోతే వణుకు పుట్టుద్ది.